కాకపోతే జైల్లో ఉండేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు మార్నింగ్ లేవాల్సి ఉంటుంది, మార్నింగ్ 5 గంటలకు 6 గంటల ప్రాంతాన్ని లేవాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి టిఫిన్ 6 గంటలకు నుంచి 7 గంటల మధ్యలోనే వాళ్ళకు టిఫిన్ లాంటివి అందజేస్తారు. దాని తర్వాత కరెక్ట్ అంటే 11:30 12 అరౌండ్లో లంచ్ పెడతారు. 6 గంటల లోపట్లనే మీకు 5 గంటలకు 5:30 ప్రాంతాన మీకు డిన్నర్ ఉంటుంది. 6 గంటలకు బ్యారక్లు క్లోజ్ చేసేస్తారు. అంటే మీరు ఏ బ్యారక్లో ఉంటారు, మీరు ఏ గది అయితే మీకు కేటాయించారో ఆ గదిలో మిమ్మల్ని పెట్టి 6 గంటలకు క్లోజ్ చేస్తారు. అంటే బయట తిరగడానికి కానీ బయట నడవడానికి కానీ వీలుండదు. అంటే మార్నింగ్ 6 గంటలకు క్లోజ్ అయ్యి ఈవినింగ్ 6 గంటలకు ఓపెన్ అయ్యి, మార్నింగ్ 6 గంటలకు ఓపెన్ అయ్యి ఈవినింగ్ 6 గంటలకు క్లోజ్ అయిపోతుంది. ఇది జైల్లో ఉండేటటువంటి సిస్టమ్. అంటే యథేచ్ఛగా 7 గంట ఆడికి పోవడానికి, 7 గంట ఆడికి రావడానికి, నడవడానికి, మాట్లాడడానికి ఇదంతా ఏది ఉండదండి. ఇదంతా ఉండదు. అంటే స్వేచ్ఛ లేకుండా ఒక మనిషికి జైలుకు బయటకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే స్వేచ్ఛ అనేది పూర్తిగా నశిస్తుంది. ఎక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సెస్ని ఉపయోగించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వసతులని అనుభవించాల్సి ఉంటుంది. ఇతరంగా అంటే మనం ఏదో కావాలనుకుంటే కాదు.